అక్కడిక్కడ పడవేయకుండా ట్రాక్టర్ ఏర్పేయడంలో పడవేయగలరు. బేసన్ లేదు శ్రీ అన్నం లేదు బస్
తీసుకో కలుపు ఏం లేదు కొబ్బరికాయలు బయటనే ఇవో ఇచ్చిన ఓకే అయ్యండి ఇట్లా
श्रीमहागणाधिपतये नमः। वागर्थाविव संपृक्तो वागर्थप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वती परमेश्वरौ। दत्तात्रेय महादेवो दत्तात्रेय महागुरु दत्तात्रेयाद्वैतं नारायणमहं भजे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तं पुनः। श्री 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 हंपी विरूपाक्ष विद्यारण्य भारती महास्वामी हंपीपीठ महासंस्थानाधीश्वरुలకు చరణాలయందాలకు మరియు మా గురు పరంపర అయినటువంటి మా గురువరేణ్యులు సద్గురు వదనానంద సరస్వతి స్వామివారికి మాధవానంద సరస్వతి స్వామివారికి దత్తాత్రేయ స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ మా గ్రామంలో వెలిసినటువంటి ఈ యొక్క పార్వతీ రాజరాజేశ్వర స్వామి 40వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు 4వ రోజు స్వామివారికి కలశ పూజ, గణపతి పూజ, తర్వాత పరమనఃపుణ్యావాచనము, దృక్బలి, దిగ్బలి, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తదనంతరము అవధృత స్నానము, తర్వాత బ్రహ్మాండ మండలం లోపల ఓషధుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆ యొక్క నదీ జలాల చేత కుంభజలాల చేత కుంభ సంప్రోక్షణ, అన్నదానము, తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి అన్నప్రసాదము అన్నపూర్ణేశ్వరిగా భావిస్తూ ఈ యొక్క శివరాత్రి పర్వదినం లోపల ఎవరైతే భక్తులు ఉపవాస దీక్ష తీసుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 25 గ్రామ ప్రజలందరికీ కూడా అన్నప్రసాదం అన్నపూర్ణేశ్వరి అందజేయాలని చెప్పే సదుద్దేశం చేత అన్నపూజ మా దొరవారైనటువంటి రాజా నవీన్ చంద్రరెడ్డి గారు, పద్మావతి అమ్మవారు, తర్వాత గ్రామ పురోహితులైనటువంటి మా నాన్నగారు సతీష్ శర్మ గారు, జ్ఞానేశ్వర్ గారు, మా యొక్క ఒడ్యాడు దేవాలయం పక్షాన కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడ అన్నపూజ నిర్వహించడం జరిగింది. ఈ అన్నపూజ అయిన వెంటనే ఆ స్వామివారికి అన్నప్రసాదము సమర్పించి అన్నదానము చేయడం జరుగుతుంది. నేటి దినమునందున సాయంకాలం స్వామివారికి పల్లకీ సేవ జరుగుతుంది. ఎవరికైనా వివాహం కాని వాళ్ళు ఉంటే రాత్రి నాగవల్లి అనేటువంటి కార్యక్రమం నిర్వహించి స్వామివారి యొక్క రక్ష కట్టడం జరుగుతుంది. ఆ యొక్క అన్నపూజ అన్నప్రసాదం ఎవరెవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా బ్రతికున్నంతకాలము అన్నపానీయాలకు లోటు ఉండదని చెప్పేసి ప్రశస్తిగా ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసినందుకు మీకు కూడా ఈ యొక్క పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పరమేశ్వరుడు అమ్మవారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, మన ఇంద్రియాలన్నిటినీ కూడా మన యొక్క నియంత్రణలో ఉంచుకొని భగవంతుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసము. ఆ యొక్క భగవంతుడికి ఆహారము తీసుకోకుండా అన్నపానీయాలు ఒక్కరోజు ఆ యొక్క భగవంతుడికి అభిషేకం చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్లకు తెల్లవారుజామునే యొక్క అన్నపూర్ణేశ్వరి ప్రసాదము అందజేయబడుతుంది అని చెప్పేసి ఆ యొక్క పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినటువంటి ఈ యొక్క వృత్తాంతము. ఎవరైతే శంకరుడికి పార్వతికి శివరాత్రి రోజున ఆ యొక్క అన్నపానీయాలు తీసుకోకుండా స్వామివారి భక్తితో సేవలో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి వద్దకే అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని పంపుతాను నేను అని ఆ యొక్క భగవంతుడు శంకరుడు చెప్పినటువంటి వృత్తాంతము. మరి యొక్క కళ్యాణంలో భాగంగా ఎవరైతే పార్వతీ రాజరాజేశ్వర స్వామి లీలా వినోద కళ్యాణమును ఎవరైతే తిలకిస్తారో ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా కళ్యాణం లేని వారి కళ్యాణము, సంతానం లేని సంతానం కలుగుతుంది ప్రశస్తి. మరి ఎందుకు ఈ యొక్క భగవంతుడికి ప్రతినిత్యము నిత్యోత్సవము, మాసోత్సవము, పక్షోత్సవము, సంవత్సరోత్సవము, అయనోత్సవము ఇవన్నీ ఏవేవైతే చేస్తారో ఎందుకు చేయాలి? ప్రతిరోజు దేవాలయాల లోపల నిత్య కళ్యాణం ఎందుకు చేయాలి అంటే, పార్వతీదేవి శంకరుడితో అడుగుతున్నదట, స్వామి నీవు నన్ను వివాహం చేసుకున్నావు, మరి తర్వాత ఆనందంగా ఆహ్లాదంగా ఉండేటువంటి ఆ వాతావరణం అంతా నాకు రోజు ఉండాలి,
నీవేమో ప్రమదగణాల చేత నీవు కైలాసంలో ధ్యానముద్రలో ఉంటున్నావు, మరి నేను ఒక్కదాన్ని అంతఃపురంలో ఉండిపోయినానని చెప్పేసరికి పార్వతి నీవు బాధపడకు అమ్మ, నీకు ప్రతిరోజు కూడా శైవ క్షేత్రాల్లో ఈ యొక్క ప్రతి నిత్యోత్సవము జరుగుతూ నిత్యము మన యొక్క లీలా వినోద కళ్యాణము ఆ యొక్క భక్తులందరికీ కూడా చేయిస్తూ, ఎవరైతే భక్తులు చేయిస్తారో వాళ్ళందరికీ కూడా మన ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి నీకు నేను మాట ఇస్తున్నా పార్వతీదేవి, నిత్యము కూడా మన లీలా వినోద కళ్యాణము ఈ భూమండలం మీద ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంటుందని చెప్పేసి ఆ భగవంతుడు పరమేశ్వరుడు సృష్టి స్థితిలయకారకుడైనటువంటి ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఒక పరమేశ్వరుడు మనకు వాకు అమ్మవారికి చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఇంత గొప్పగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినము చేస్తారు అంటే, ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా కూర్చొని ముచ్చటిస్తున్నారు. ఏమని కదా అంటే, నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని చెప్పేసి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఆ యొక్క శంకరుడి దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నారు. మరి ఆ శంకరుడికి దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, శంకరుడికి ఆది మధ్యాంతరహితుడు మొట్టమొదడు ప్రకృతి పుట్టగానే ఈ యొక్క ఉద్భవించడం జరిగింది. ఆ యొక్క శంకరుడికి ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క జలము గంగాను నెత్తి మీద పెట్టుకుంటారు. కాబట్టి ఆ యొక్క జలానికి ఎటువంటి లోటు ఉండదు అని చెప్పేసి ప్రశస్తి. కాబట్టి అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు వచ్చి అడుగుతారు, స్వామి నేను గొప్పనా అని చెప్పేసి. ఏమీ లేదు నాయన, బ్రహ్మదేవుడినేమో పైన చూసి రమ్మంటాడు ఆకాశం వరకు, విష్ణుమూర్తినేమో కింద భూమి లోపలికి చూసి రమ్మంటాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి భూమి లోపలికి వెతుక్కుంటూ ఉంటూనే ఉంటాడు. తర్వాత హంసవాహనం ఎక్కి బ్రహ్మదేవుడు పైకి భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకం ఇట్లా వెతుకుతూనే ఉంటాడు. కానీ శంకరుడి యొక్క ఆ బాణము లింగం ఏదైతే ఉందో ఆది కనిపించట్లేదు, అనంతము కనిపించట్లేదు. సర్వేశ్వర అని దగ్గరికి వచ్చేసి, సర్వేశ్వర మేము గొప్ప కాదు, నా యొక్క విష్ణుమూర్తి గొప్ప కాదు, మేమిద్దరం గొప్ప కాదు, నీవు ఆది మధ్యాంతరహితుడు, నీకు ఆది అంతము ఏది కూడా లేదు భగవంత, ఈ సృష్టికి మొత్తానికి కూడా లయకారకుడు నీవే. కాబట్టి నీకు ఎవరైతే పూజ చేస్తారో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సకల శుభాలు మా తరఫున కూడా కలుగుతాయని చెప్పేసి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి చెప్పడం జరిగింది. దీనికి సత్యము ఉదాహరణ ఏంటిది అంటే, దక్షుడు నిరీశ్వర యాగము చేయదలిచి ఉంటాడు. దక్షవాటిక లోపల దక్షుడు ఆ యొక్క సతీదేవి తండ్రి అయినటువంటి దక్షుడు శంకరుడు లేకుండా నిరీశ్వర యాగం చేయదలుస్తాడు. ఎందుకు అంటే, అశ్విన్యాది రేవతి వరకు కూడా నక్షత్రాల భార్యలు తన పిల్లలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేయదలుస్తాడు. చేయదలిచినప్పుడు అప్పుడు చంద్రుడి దగ్గరికి రోహిణి బాగా చూసుకుంటున్నా అని చెప్పేసి మిగతా నక్షత్రాలు అశ్విన్యాది రేవతి వరకు రోహిణిని బాగా చూసుకుంటున్నాడని చెప్పేసి తన తండ్రి అయిన దక్షుడి దగ్గరికి వెళ్ళి చెప్పగానే అప్పుడు దక్షుడు ఏమంటాడంటే, అతనికి కుష్ఠరోగం ప్రాప్తి చెందాలని చెప్పేసి చెప్తాడు. అప్పుడు భయపడి అన్ని లోకాలు తిరిగేసరికి శంకరుడు ఒక్కడే శరణ్యం అని చెప్పేసి చంద్రుడి దగ్గరికి వెళ్ళి, శంకరా నాకు నీవు వరం ఇయ్యేసరికి అభయం ఇస్తున్నా నాయన అని చెప్పేసి భగవంతుడు పరమేశ్వరుడు అభయం ఇవ్వగానే అప్పుడు ఆ చంద్రుడు చెప్తాడు, ఇట్లా మన మామ అయినటువంటి దక్ష ప్రజాపతి నాకు శాపం ఇచ్చిండు అని చెప్పగానే, అయ్యో ఎంత పని చేస్తే అయినా సరే శరణు కోడి వచ్చిన వాడికి ఎవరికి కూడా నేను అన్యాయము చేయదలచను. చంద్ర, నువ్వు నా దగ్గర నా యొక్క శిఖయందు గంగమ్మ పక్కకుండు, నేటి నుండి నేను చంద్రమౌళీశ్వరుడిగా నీకు ఆశ్రయం కల్పిస్తున్నా అని చెప్పేసి ఆ చంద్రవంకను ధరించడం జరుగుతుంది. అప్పుడు దక్షుడికి ఈ విషయం తెలుస్తుంది. తెలవగానే సతీదేవి అక్కడ వెళ్ళి అడిగేసరికి, నీ మొగడు ఇట్లా చేసిండమ్మా, నీవు మాత్రము నీ యొక్క భర్తకు ఎటువంటి సపర్యలు చేయరాదని చెప్పగానే, లేదు నేను నా యొక్క భర్తగా భావించినాను పరమేశ్వరుణ్ణి అని చెప్పేసి అమ్మవారు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి అక్కడ నుండి పరమేశ్వరుని నిరీశ్వరాయం చేయదలిచినాడు కదా ఆ యొక్క దక్ష ప్రజాపతి యాగం చేసే సమయమనందున దక్షయజ్ఞం చేసే సమయమనందున శంకరుడికి ఇన్విటేషన్ పోకపోయేసరికి బ్రహ్మ విష్ణువులకు వెళ్తుంది. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, పిలవని పేరుండడానికి నేను ఎందుకు వెళ్ళానని చెప్పేసి. అప్పుడు అమ్మవారు పుట్టింటి మీద ప్రేమతో అని నేను వెళ్ళి వస్తానని చెప్పేసరికి పో అని చెప్తాడు. పో అని చెప్పేసరికి వెళ్ళిపోతాడు. అమ్మవారు వెళ్ళిపోయేసరికి అక్కడ పరమేశ్వరుణ్ణి నానా విధములుగా దూషిస్తాడు దక్ష ప్రజాపతి. నీ యొక్క భర్త
చితాభస్మమును పూసుకుంటాడు, గజచరమమును కట్టుకుంటాడు, ఆ యొక్క రుద్రాక్షమాల ధరిస్తాడు, కపాలంలో భిక్షమెత్తుకుంటాడమ్మా. శ్మశాన సంచారిని యొక్క భర్త అని చెప్పగానే ఏ భర్తను దూషించినా కానీ తన భార్యకు సహనం లేకుండా అయిపోతుంది, కోపం వస్తుంది కదా. అందుకని చెప్పేసి అక్కడనే యజ్ఞేశ్వరుని సృష్టించుకొని అగ్నిలో ఆహుతి అయిపోతుంది. ఈ విషయం తెలిసినటువంటి పరమేశ్వరుడు తన జట నుంచి ప్రత్యంగిర అమ్మవారిని భద్రకాళిని, అధర్వ భద్రకాళిని, తర్వాత వీరభద్రుని సృష్టించి అక్కడ దక్షవాటికి అంతా నాశనం చేయమని చెప్తాడు. అప్పుడు ఆ యొక్క వీరభద్రస్వామి తన యొక్క కరవాలము చేత దక్ష ప్రజాపతిని సంహరిస్తాడు. దక్ష ప్రజాపతిని సంహరించి అక్కడ ఉన్నటువంటి మునులను వాళ్ళందరినీ కూడా సంహరించేసరికి అక్కడ ఉండేటువంటి యాగశాల అపవిత్రము కారాదని అక్కడ అధర్వ భద్రకాళి తన నారికను పరిచేసరికి అక్కడ ఉన్న రక్తమంతా కూడా ఆ యొక్క అధర్వ భద్రకాళి నాలికలో ఉండిపోతుంది. అప్పుడు దక్ష ప్రజాపతికి శరణు వేడుదామని చెప్పేసి తన భార్య వచ్చి పరమేశ్వర మా యొక్క భర్త తప్పిదం చేసినాడు అని చెప్పేసరికి అక్కడ ఉండేటువంటి ఒక మేక తలకాయని తీసుకొచ్చి ఇక్కడ దానికి అమర్చుతారు దక్ష ప్రజాపతికి అమర్చగానే అక్కడ ఉండేటువంటి దక్షుడు మళ్ళా పునరుజ్జీవుడై తన భార్యకు మాత్రము సశరీరంగా కనిపిస్తాడు. మిగతా వాళ్ళందరికీ కూడా మేక తలకాయ పెట్టుకొని కనిపిస్తాడు. ఎందుకంటే పరమేశ్వరుడు అన్నాడు కదా, గజధర్మం పెట్టుకుంటాడు, కపాలాల మాల వేసుకుంటాడని చెప్పేసి అన్నాడు కదా, నీకు కూడా అదే ప్రాప్తి చెందుతుంది, అందవిహీనంగా కనిపిస్తామని స్వామివారి శాపమిచ్చి తన సతీదేవి అయినటువంటి పార్వతీదేవిని భుజాన్న వేసుకొని ఆ యొక్క విరహ వేదన చేత ఆ యొక్క భగవంతుడు మొత్తం అంతా దేశమంతా సంచరిస్తూ ఉంటాడు, భూమండలం అంతా సంచరిస్తూ ఉండేసరికి అమ్మవారి యొక్క భుజాన వేసుకున్నటువంటి ఆ యొక్క శరీరము పైననే ఉంటే లయకారకుడు లేడు కాబట్టి ఈ యొక్క సృష్టి ఆగిపోతుందని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం చేత 18 భాగాలుగా ఖండించి వేస్తాడు. అప్పుడు పడ్డవే ఈ యొక్క అష్టాదశ శక్తి పీఠాలు. ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడైతే ఉంటాడో పరమేశ్వరుడు తప్పకుండా ఉంటాడని చెప్పేసి ప్రతీతి. కాబట్టి ఆ అష్టాదశ శక్తి పీఠాల్లో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి అష్టాదశ శక్తి పీఠాలన్నీ కూడా ఈ యొక్క భగవంతుడి అనుగ్రహం చేత అమ్మవార్ల శక్తి అంతా కూడా మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క చరిత్ర వింటున్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి అయ్యవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క శివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో, ఎవరైతే తెల్లవారి అన్నప్రసాదం తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా కైలాస ప్రాప్తి ఉండాలి. వాళ్ళకి బతికున్నంత కాలము కూడా అష్టైశ్వర్యాలతో తులతోగి శివుడి యొక్క సాన్నిధ్యం చేరుకోవాలని కోరుకుంటూ స్వస్తి.